హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ మనం చేయబోతున్నాం చిల్లీ పాపర్స్ మరియు డబ్లిన్ క్రీమ్ కాఫీ. చిల్లీ పాపర్స్ కోసం మనం బజ్జీలు చేసుకుంటాం కదా, మిర్చి బజ్జీలు. అలాంటి పెద్ద పెద్ద చిల్లీస్. అయితే ఈ పెద్ద పెద్ద చిల్లీస్ని మనం ఇలా మధ్యలో కట్ చేసేసుకొని లోపల ఉన్న విత్తనాలు తీసేసేయాలి. ఇలా మధ్యలో స్లిట్ చేసేసి కింది వరకు కాకుండా జస్ట్ పైన కట్ అయ్యే వరకు కట్ చేసేసి ఇలా కొద్దిగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ని ఇలా తీసేసేయాలి. ఎందుకంటే సీడ్స్ చాలా చాలా స్పైసీ ఉంటాయి. అంత స్పైసీ మనకు అవసరం లేదు. ఈ విధంగా సో మొత్తం సీడ్స్ తీసేసేయాలి. తీసేసి ఈ ప్లేట్లో పెట్టుకొని ఈ ఎక్స్ట్రా సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి తీసి మనం డస్ట్బిన్లో వేసేద్దాం. తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని వీటిలో స్టఫ్ చేయడానికి స్టఫింగ్ కోసం ఒక మసాలా తయారు చేసుకుందాం. ముందుగా కొద్దిగా పనీర్. ఈ పనీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మన దగ్గర ఒక బ్లెండర్ ఉంది, బ్లెండర్ జార్. ఈ బ్లెండర్ జార్లో వేసేద్దాం. కట్ చేసి పనీరు, తర్వాత ఒక ఆనియన్, ఉల్లిపాయ, దీన్ని కూడా పన్నీర్తో పాటు ఈ జార్లో వేద్దాం. అయితే ఆనియన్ వేసిన తర్వాత కొద్దిగా మసాలాలు కావాలి కదా దీంట్లో, ఆ మసాలాలు కూడా ఇప్పుడు వేసేద్దాం. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా ప్రాసెస్ చీజ్ కూడా ఉంది. ఈ ప్రాసెస్ చీజ్ కూడా వేసుకుందాం. అది ఇంకొద్దిగా రిచ్నెస్ కోసం మనం ఇది వేసేసాం, ప్రాసెస్ చీజ్. దీంతో పాటు ఫ్రెష్ కొత్తిమీర, ఇది కూడా చాప్ చేసి దాంట్లో వేసేద్దాం. సో సన్నగా కట్ చేసుకొని ఈ జార్లో వేసేద్దాం. తర్వాత కొద్దిగా ఫ్రెష్ పుదీనా ఆకులు కూడా కట్ చేసేద్దాం. పుదీనా ఆకులు కొద్దిగా తక్కువ వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే పుదీనా చాలా చాలా ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది కదా. సో కొద్దిగా అయితే సరిపోతుంది. సో ఈ కొద్దిగా పుదీనాని సన్న సన్నగా చాప్ చేసేసి ఈ జార్లో వేద్దాం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం ఈ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. బేసికల్గా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్లుగా బ్లెండ్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ పనీరు, తర్వాత ఆ ఉల్లిపాయలు, కొత్తిమీర అవన్నీ వేసుకున్నాం కదా. సో అవన్నీ బ్లెండ్ అయిపోయి మంచిగా ఒక స్టఫింగ్ లాగా తయారైపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఈ మిరపకాయలు, ఈ మిరపకాయలు పెట్టి మామూలుగా అయితే మనం ఏం చేసుకుంటాం, నూనెలో వేసి ఫ్రై చేసుకుంటాం. కాకపోతే ఈరోజు ఫ్రై చేసుకోవట్లేదు, బేక్ చేస్తున్నాం. అందుకని మనం అవెన్ ఆన్ చేయాలి కదా. 180 నుంచి 200 డిగ్రీస్ అంటే 200 డిగ్రీల టెంపరేచర్లో అవెన్ ఆన్ చేసేద్దాం. తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకొని మనం ఈ తయారు చేసుకున్నాం కదా ఈ పనీర్ మసాలా మనం తయారు చేసుకునే చిల్లీస్లో స్టఫ్ చేసేయాలి. అదే మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలనుకోండి, పైనుంచి మళ్ళీ ఏదో ఒక పిండి అంటే గోధుమ పిండో లేకపోతే శనగ పిండో తయారు చేసుకొని దాని బ్యాటర్ లాగా చేసుకొని దీంట్లో ముంచి అప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి కదా. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా బేక్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క మిర్చి ఇలా స్టఫింగ్ చేసేసి బేకింగ్ ట్రేలో పెడదాం. మనం ఇవన్నీ స్టఫ్ చేసే లోపల మనకు టెంపరేచర్ కూడా వచ్చేస్తుంది అవెన్లో 200 డిగ్రీలు. బేక్ చేస్తే హెల్దీ కూడా, అంటే తక్కువ అసలు ఆయిలే వేయలేదు ఇంతవరకు మనం. పన్నీర్ మిక్చర్ మనం స్టఫ్ చేసే ముందర ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు, గరం మసాలా అవన్నీ సరిగ్గా సరిపోయాయి లేదా.
ప్రాసెస్ చీజ్ వేసుకున్నందువల్ల మంచి ఫ్లేవర్ ప్లస్ యాడెడ్ టేస్ట్ కూడా ఉంటుంది. మనకి మిర్చి బజ్జీ తిన్న ఫీలింగే వస్తుంటుంది బేక్ అయిన తర్వాత, ఎందుకంటే చిల్లీస్ అన్ని బేక్ అయిపోయి చాలా చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ప్లస్ మనం వేసుకునే పన్నీర్ అండ్ చీజ్ మిక్చర్ కుక్ అయిపోయి మంచి బ్రౌన్ కలర్లో తయారై బాగా టేస్ట్ వస్తుంది. సో స్టఫ్ చేసిన తర్వాత అవెన్లో టెంపరేచర్ వచ్చేసి ఉంటుంది 200 degrees. ఒక 20 నిమిషాల పాటు దీన్ని బేక్ చేయాలి. 20 నిమిషాలు ఎందుకంటే ఈ బజ్జీ చిల్లీలు అంటే ఇంతవరకు అసలు కుక్ చేయలేదు కదా, పచ్చివి ఇవి. సో ఇవి కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, అందుకనే 200 degreesలో 20 minutes బేక్ చేయాలి దీన్ని. సో ఇప్పుడు తీసి అవెన్లో పెట్టేద్దాం. చిల్లీ పాపర్స్ బేక్ అవడానికి 20 minutes టైం పడుతుంది కదా. డబ్లిన్ క్రీమ్ కాఫీ కోసం క్రీమ్లో పేరులో క్రీమ్ ఉంది కదా, అలాగే మనం ముందుగా క్రీమ్ తీసుకుందాం. దాని తర్వాత బ్రౌన్ షుగర్, దాని తర్వాత కాఫీ, ఇంకా రిచ్నెస్ కోసం కొద్దిగా విప్డ్ క్రీమ్. అయితే ముందు ఒక ప్యాన్ ఉంది మన దగ్గర. ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి డికాక్షన్ కోసం నీళ్ళు పోసేసుకుందాం. నీళ్ళు పోసిన తర్వాత కొద్దిసేపు మరగనివ్వాలి. డబ్లిన్ అనేది ఒక స్కాట్లాండ్లో ఒక సిటీ అనమాట. స్కాట్లాండ్ ఈజ్ వెరీ వెరీ పాపులర్ ఫర్ స్కాచ్ విస్కీ. ప్లస్ అక్కడ ఇంకా వాళ్ళ యొక్క పాపులారిటీ ఏంటంటే అక్కడ అసలు ఆ కంట్రీలో అసలు స్నేక్స్ ఉండవు స్కాట్లాండ్లో, ప్లస్ దోమలు కూడా ఉండవు. అసలు వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా, దోమలు స్నేక్స్ లేకుండా అసలు ఎంత హాయిగా. కానీ కొండల ప్రాంతం మాత్రం చాలా చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ స్నేక్స్ మాత్రం అక్కడ ఉండవు. ఎందుకంటే ఆ వెదర్కి స్నేక్స్ బతకమంట, అందుకని అక్కడ స్నేక్స్ ప్లస్ ఈ మస్కిటోస్ అసలు ఉండవు. అందుకని వాళ్ళు చాలా చాలా రివర్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ నుంచి వచ్చిన ఫ్రెష్ వాటర్ తీసుకొని వాళ్ళు విస్కీ తయారు చేస్తూ ఉంటారు అక్కడ. అండ్ అక్కడ విస్కీ తయారు చేసి ప్రపంచం మొత్తం వాళ్ళు విస్కీ సప్లై చేస్తారు. అందుకనే స్కాచ్ విస్కీ అంత పాపులర్. మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ ఉన్న వాటర్ చాలా చాలా ప్యూర్ వాటర్ అనమాట. ఆ వాటర్ తీసుకుని వాళ్ళు విస్కీ తయారు చేస్తారు అనమాట. అది డబ్లిన్ యొక్క ప్రాముఖ్యత. డబ్లిన్ ఇస్ అ సిటీ ఆఫ్ స్కాట్లాండ్. మామూలుగా అయితే లండన్, అదే స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్ ఈ మూడు కలిపి గ్రేట్ బ్రిటన్ అంటారు. ఇప్పుడు మాత్రం వేరే వేరేగానే ఉన్నాయి అవి, ఐర్లాండ్, స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్. సో ఆ డబ్లిన్కి చెందిన ఈ పాపులర్ కాఫీ మనం ఇప్పుడు తయారు చేసేస్తున్నాం. సో నీళ్లు ఆల్రెడీ కొద్దిగా వేడైపోతున్నాయి. ఆ వేడైన నీళ్ళలో మన దగ్గర ఉన్న ఈ బ్రౌన్ షుగర్, తగినంత బ్రౌన్ షుగర్, తర్వాత కాఫీ పౌడర్, షుగర్ తర్వాత కాఫీ వేసిన తర్వాత కొద్దిసేపు మరగనివ్వాలి. కాఫీ పౌడర్ వేసిన తర్వాత మనం మరిగిస్తున్నాం. తర్వాత చివరిగా క్రీమ్ కూడా వేసుకోవాలి. క్రీమ్ మనం తగినంతగా వేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా రిచ్ కావాలంటే ఎక్కువ క్రీమ్, కొద్దిగా స్ట్రాంగ్గా కావాలంటే కొద్ది తక్కువ క్రీమ్ వేసుకోవచ్చు. క్రీమ్ వేసుకున్న తర్వాత ఒకసారి బాయిల్ అయిన తర్వాత తీసేసి మనం గ్లాస్లో పోసి పైనుంచి మన దగ్గర ఉన్న ఈ విప్డ్ క్రీమ్ వేసేసి సర్వ్ చేసుకుందాం. పైనుంచి వేయడానికి కొద్దిగా కాఫీ బీన్స్, ఫ్రెష్ కాఫీ బీన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి గ్లాస్లో పోసేసుకుందాం. ప్లస్ చెప్పాను కదా ఈ విప్డ్ క్రీమ్ లోపల పైప్ చేసేద్దాం. పైనుంచి కాఫీ బీన్స్, ఫ్రెష్ కాఫీ బీన్స్ అలా గార్నిష్ వేసి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, డబ్లిన్ క్రీమ్ కాఫీ తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ. సో ఇది ఇక్కడ పక్కన పెట్టేసి మనం అవెన్లో పెట్టుకున్నాం కదా చిల్లీ పాపర్స్, అవి రెడీ అయిపోయి ఉంటాయి. అవి కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుందాం. అయితే ముందు ఒక ప్లేట్ ప్లస్ టొమాటో సాస్ కొద్దిగా మంచి డిజైన్ వేసేసి దాంట్లో సర్వ్ చేసుకుందాం ఈ ప్లేట్లో. అవెన్ ఆఫ్ చేసేయచ్చు. చూసారుగా, అస్సలు ఆయిల్ లేకుండా మనం చేసుకున్న ఈ చిల్లీ పాపర్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేసి, ప్లస్ మధ్యలో పెట్టుకున్న మసాలా కూడా బాగా కుక్ అయిపోయి మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తీసి ఈ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకుందాం. అయితే ముందుగా కొద్దిగా టొమాటో సాస్ ఈ ప్లేట్లో వేసేద్దాం. ఇలా మంచి డిజైన్ లాగా ఈ ప్లేట్లో టొమాటో సాస్ అది. అయితే ఇప్పుడే అవెన్లో తీసాం కాబట్టి కొద్దిగా వేడిగా ఉంటాయి. ఈ టాంగ్స్తో తీసేసి ఈ ప్లేట్లో అరేంజ్ చేసేద్దాం. సో ఒకదాని తర్వాత ఒకటి మనం వేసిన చిల్లీస్ బాగా కుక్ అయిపోయి చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఇది. చివరగా ఈ చిల్లీ పాపర్ని కూడా
ఈ ప్లేట్లో పెట్టేద్దాం. చూసారుగా మనం బేక్ చేసుకున్న ఈ చిల్లీ పాపర్స్ మరియు ఈ డబ్లిన్ క్రీమ్ కాఫీ రెండు టేస్ట్ చేసేద్దాం. డబ్లిన్ క్రీమ్ కాఫీ మరియు ఈ చిల్లీ పాపర్స్ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా ఈ చిల్లీ పాపర్స్ కొద్దిగా టొమాటో సాస్లో ముంచి టేస్ట్ చేద్దాం. చిల్లీ కొద్దిగా స్పైసీగా ఉంది. ప్లస్ మనం వేసుకున్న ఆ పన్నీర్ మిక్చర్ ఉంది కదా, దాంట్లో కూడా మనం కొద్దిగా గరం మసాలా వేసినాం. ఘాటుగా ఉంది. ఈ ఘాటుకి ఈ డబ్లిన్ క్రీమ్ కాఫీ చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ఎక్కువ క్రీమ్ వేస్ట్ చేసుకున్నాం కదా. సో ఒకసారి ఇలా స్పూన్ పెట్టేసి ఇలా మిక్స్ చేసేద్దాం. ఎందుకంటే పైనుంచి విప్ క్రీమ్ వేసుకున్నాం కదా, ఆ విప్ క్రీమ్ కూడా బాగా కాఫీలో కలిసేటట్లుగా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చేయాలి. ఆల్రెడీ నోరంతా కారంగా ఉంది దాంతో. చాలా రిచ్గా ఉందండి. ఎందుకంటే లోపల క్రీమ్ వేసుకున్నాం మనం, అది ఫ్రెష్ క్రీమ్, పైనుంచి విప్ క్రీమ్, ప్లస్ పైనుంచి మనం ఇంకా ఆ కాఫీ బీన్స్ పెట్టి గార్నిష్ చేసుకున్నాం కదా. చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండి. ఇది స్పైసీ కొద్దిగా టొమాటో సాస్తో కలిపి తింటే కొంచెం బాగానే ఉందండి. కాకపోతే స్పైసీనెస్ మాత్రం కొద్దిగా ఎక్కువనే ఉంది. చిల్లీ పాపర్స్ తయారు చేయ విధానం: ముందుగా పచ్చిమిర్చి తీసుకొని మధ్యకు కట్ చేసుకొని దానిలోని విత్తనాలు తీసేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బ్లెండర్ జార్ తీసుకొని అందులో పనీర్, ఉల్లిపాయలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, ప్రాసెస్ చీజ్, కొత్తిమీర మరియు పుదీనా వేసి మిక్సీ వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసిన పచ్చిమిర్చి మధ్యలో పనీర్ మిశ్రమాన్ని పెట్టుకుని బేకింగ్ ట్రేలో పెట్టి ఓవెన్ లో 200 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 20 నిమిషాలు బేక్ చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన చిల్లీ పాపర్స్ రెడీ. డబ్లిన్ క్రీమ్ కాఫీ తయారు చేయు విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి మరిగించాలి. అందులో బ్రౌన్ షుగర్, కాఫీ పొడి వేసి మరిగించిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి మరిగించి గ్లాస్ లో పోసి దానిపైన విప్డ్ క్రీమ్ మరియు కాఫీ బీన్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన డబ్లిన్ క్రీమ్ కాఫీ రెడీ. చూసారుగా ఇవాళ స్పైసీ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.